ఆ, ఇప్పుడు ముందు నాకున్న ఒక పెద్ద డౌట్ ఏంటంటే దాసోజు శ్రవణ్ గారు కానీ సత్యనారాయణ గారిని కానీ ఆ ఫైల్లో వారిద్దరి నామినేషన్ రిజెక్ట్ చేస్తూ గవర్నర్ ఇచ్చిన నోటు మన దగ్గర ఉందా సార్? మీడియాలో కానీ బయట కానీ ఎక్కడ ఉందా? లేదు ఎందుకు? ఆ? లేదు లేదు ఏ బేసిస్ మీద వాళ్ళిద్దరి యొక్క నామినేషన్ రిజెక్ట్ చేసింది గవర్నమెంట్ అంటే గవర్నర్? ఆ రోజు మీడియాకి వచ్చిన ప్రకటన గాని వార్తలు గాని ఏంటంటే వీళ్ళిద్దరు రాజకీయ పార్టీ కార్యకర్తలు కాబట్టి ఉందట, కృష్ణాంక్ దగ్గర ఉందట రాజకీయ పార్టీ నాయకులు. చెప్పండి, ఏమన్నది సార్? నాకు కొంచెం డౌట్ అది ఏమన్నది. కృష్ణాంక్ గారు చదువుతున్నారు. చాలా పెద్ద లంబాచోడ ఉంది ఇందులో. దేర్ ఆర్ సెవెరల్ ఎమినెంట్ నాన్ పొలిటికలీ అఫిలియేటెడ్ పీపుల్ రికగ్నైజ్డ్ ఇన్ అవర్ స్టేట్ ఫుల్ఫిల్లింగ్ ద రిక్వెజిట్స్ ప్రిస్క్రైబ్డ్. లాస్ట్ పారా ఒకటి చదివేస్తాను మీకోసం. మై ఎర్నెస్ట్ రిక్వెస్ట్ టు ద క్యాబినెట్ అండ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇస్ టు అవాయిడ్ సచ్ పొలిటికలీ అలైన్డ్ పర్సన్స్ టు fill up nominated posts under Article 171 subclause 5 of the Constitution of India, defeating its objectives and enactment, and consider only genuinely eminent persons in the respected field. As such, the nomination of Mr. Dasoju Shravan Kumar is rejected and the file is returned. That's what I am saying. మామూలుగా రాజ్యాంగం ప్రకారం అయితే ఆర్టికల్ 171 సబ్ క్లాస్ 5 ప్రకారం సోషల్ వర్కర్లు నాన్ పొలిటికల్ వాళ్ళకి ఇస్తారండి. నేను చదువుతాను సార్. లిటరేచర్, సైన్స్, ఆర్ట్, కోఆపరేటివ్ మూవ్మెంట్ అండ్ సోషల్ సర్వీస్. నాన్ పొలిటికల్, అవి కూడా నాన్ పొలిటికల్. లేదు సార్, మళ్ళీ క్లారిటీ చెప్తున్నాను సార్. అందుకోసం చెప్తాను. ఆర్టికల్ 171 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి సబ్ క్లాస్ 5 లో ది మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ది గవర్నర్ అండర్ సబ్ క్లాస్ E ఆఫ్ ది క్లాస్ 3 షెల్ కన్సిస్ట్ ఆఫ్ ది పర్సన్స్ హ్యావింగ్ ద స్పెషల్ నాలెడ్జ్ ఆర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ మ్యాటర్స్ యాజ్ ది ఫాలో, నేమ్లీ లిటరేచర్, సైన్స్, ఆర్ట్, కోఆపరేటివ్ మూవ్మెంట్ అండ్ సోషల్ సైన్స్. Okay, this is exactly article 171 says. This is the Constitution of India. చదివింది బయటికి వెళ్ళి కాదు. Constitution of India బక్షి పుస్తకాలు చదివిన సార్. నేను అనేదంటే ఇట్ ఈస్ నాట్ ద పొలిటికల్ ఇష్యూ. మీరు దాసోజు శ్రవణ్ రికమెండ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇవి మీరు పొలిటికల్ అఫిలియేషన్ ఉండవచ్చు కాక, కానీ ఎమినెన్సీని ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఎవరి ఈజ్ ఎమినెంట్. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి మేబీ ఏ పొలిటికల్ పర్సన్, బై ఈజ్ ఎమినెంట్ డాక్టర్, ఈజ్ ఎమినెంట్ ప్రొఫెసర్, ఈజ్ ఎమినెంట్ అకాడమిషియన్, ఈజ్ ఎమినెంట్ లిటరేచర్ పర్సన్, సంథింగ్. శ్రావణ్ కూడా రీసెర్చ్ స్కాలర్ అండి. నేను ఇందాకే చెప్పాను. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ లో టీచింగ్ ప్రొఫెసర్ కూడా ఆయన. నేను కూడా డాక్టరేట్ నేను డాక్టరేట్ చేసిన తర్వాత నేను నా వ్యాపారం చేసుకున్నా, ప్రైవేట్ ఉద్యోగమా ఇంకో ఉద్యోగమా ఏదో చేసుకున్నాం, అయిపోయింది. దట్ ఇస్ గాన్ లైఫ్. అది ఇష్యూ. నేను అనేదంటే కోదండరామ్ గారిని దాసోజు శ్రవణ్ గారిని కంపేర్ చేస్తున్నప్పుడు చర్చ మొదలైనప్పుడు కోదండరామ్ గారు ఆయన సర్వీస్ మొత్తం కూడా 60 సంవత్సరాల పాటు ఆయన సర్వీస్ లో 60 ఏళ్ళ రిటైర్మెంట్ అకాడమిషియన్. ఈ పబ్లిష్డ్ ఆర్టికల్స్, ఈ పబ్లిష్డ్ PhDs ఆల్సో. నేను శ్రవణ్ గారి క్వాలిఫికేషన్ తక్కువ చేసి ప్రశ్నించట్లేదు సార్. శ్రవణ్ ఈజ్ ఆల్సో క్వాలిఫైడ్ పర్సన్. అయితే ఎమినెన్సీని ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత ఆయన, దాంట్లో నిష్ణాతుడు అని చూపెట్టాల్సిన బాధ్యత ఎవరిది? ఇది దిస్ మై ఫస్ట్ క్వశ్చన్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. రీసెంట్ పాస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పద్మశ్రీలను మన అందరం కూడా అప్లోడ్ చేసుకోవచ్చు ఆన్లైన్ లోనే. నో పర్సనల్ రిక్వెస్ట్, నో పర్సనల్ రికమెండేషన్స్ ఏం లేవు. దానికి ఒక కమిటీ చేసినారు. అయితే పద్మశ్రీ ఇస్తున్నప్పుడు కూడా ఒక వ్యక్తి దాంట్లో నిష్ణాతుడు, ఇన్ని సంవత్సరాలు పనిచేశాడు, ఇట్లా పనిచేశాడు, ఎట్లా పనిచేశాడని దాంట్లో పద్మశ్రీ ఇవ్వడానికి ఉన్నటువంటి క్రైటీరియాస్ లో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం నీవు 100, 50 ఎన్ని నీకు ఉన్న ఎవిడెన్స్ లో, సర్టిఫికెట్ లో ఇంకోట దాన్ని ప్రొడ్యూస్ చేసిన బాధ్యత ఎవరిది? ఇస్తున్నప్పుడు దాసోజు శ్రవణ్ గారి యొక్క ఎమినెన్సీని, దాని వారి యొక్క గొప్ప అంటే అకాడమిషియనా ఇంకోట దాని మొత్తాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసిన బాధ్యత ఆ రికమెండేషన్ చేస్తున్న క్యాబినెట్ ప్రభుత్వానిది. నేనేమంటున్నా అంటే ఈవెన్ సత్యనారాయణ గారి విషయంలో కూడా నేను తక్కువ చేశాను కదా. సత్యనారాయణ గారు కూడా సోషల్ వర్కర్. అయితే ఎక్కడ సోషల్ వర్కర్, ఎట్లా సోషల్ వర్కర్, ఏ యాక్టివిటీ చేశాడు? ఫోటోగ్రాఫ్స్, లిటరేచర్, వాళ్ళు ఇచ్చినటువంటి పేపర్ స్టేట్మెంట్స్, లేకపోతే వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్స్ ఇట్లా ఎస్టాబ్లిష్ చేస్తూ మీకు తెలుసు వెంకటకృష్ణ గారు ఏ దానికైనా పద్మశ్రీ కావాలంటే 400 పేజీల పుస్తకాన్ని అప్లోడ్ చేస్తున్నారు ఇప్పుడు ఆన్లైన్ లో. అదంతా కమిటీ చూస్తుంది. వాళ్ళు నిజంగా ఎఫిషియెంటా కాదా అని చూపి చేసినాక అందుకెళ్ళి బెస్ట్ ఎఫిషియెంట్. కానీ ఒక మాట ప్రకాష్ రెడ్డి గారు, మీరు అనేది ఇప్పటి వరకు మీరు చెప్పిన దాంట్లో ఏది కూడా మనం కొట్టిపారేయలేని అంశాలే. రాజ్యాంగం ప్రకారం కానీ ఇవన్నీ ఎవరు కొట్టిపారేరు. కానీ ఈ ఇన్సిడెంట్స్ జరగడానికి ముందు
ఏది దాసోజు శ్రవణ్ గారిది, సత్యనారాయణ గారిది, అంతకుముందు కౌశిక్ రెడ్డి వ్యవహారం జరగడానికి ముందు వరకు ఎంతో మంది గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు అయినారు. ఫక్తు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలుగా చేసి ఓడిపోయిన వాళ్ళు ఎమ్మెల్సీలు అయినారు, మంత్రులుగా చేసి ఓడిపోయిన వాళ్ళు ఎమ్మెల్సీలు అయినారు. ఒక్క మాట సార్, ఒక్క మాట ప్లీజ్, లెట్ మీ అంటే నేను మిమ్మల్ని తప్పడం కాదు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు సుఖేందర్ రెడ్డి గారు ఇప్పుడు చైర్మన్ ఉన్నారు, కౌన్సిల్ చైర్మన్, మరి ఎంపీగా చేసి మళ్ళీ ఎమ్మెల్సీ చైర్మన్ అయినారు. అంటే గతంలో ఏ గవర్నర్ అప్పుడు కూడా ఈ రాజ్యాంగం ఆర్టికల్ 171 సబ్ క్లాస్ 5 ఎవరు పట్టించుకోలేదా? నేనేం కాదట్లేదు సార్, మీరు చెప్పిందని కాదనట్లా, కానీ ఇప్పటి వరకు ఉన్న కన్వెన్షన్ ని, ట్రెడిషన్ ని మాత్రమే ఇప్పుడున్న రాజ్ భవన్ వైలేట్ చేసింది, కానీ రాజ్యాంగాన్ని ఫాలో అయిందని చెప్పుకోవడానికి. క్లారిటీ ఇస్తాను సార్. ఉదాహరణకి మన పాత ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఉన్నారు, లేదా కృష్ణ గారు సినిమా యాక్టర్ ఉన్నారు, లేదా కృష్ణరాజు గారు ఉన్నారు. ఎవరైనా పాలిటిక్స్, వారు పాలిటిక్స్ లో ఉన్నారు. అమితాబ్ బచ్చన్ గారు కూడా పాలిటిక్స్ లో ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తారు. వారు ఒక రంగంలో సినిమా రంగంలో వాళ్ళు ప్రముఖ నిష్ణాతులు. అయితే రాజకీయాలు ఉన్నంత మాత్రాన వారు నిష్ణాతులు కాదు అని మనం అనలే కదా. నిష్ణాతులుగా ఉన్నారు కాబట్టి రాజకీయం ఉంది కాబట్టి ఇవ్వకూడదు కాదు కదా. వారి రంగంలో వారు నిష్ణాతులని ఎస్టాబ్లిష్ చేసేటువంటి డాక్యుమెంట్స్ ని మనం గవర్నర్ కి ఎవరు ఇవ్వాలా, ప్రభుత్వం ఇవ్వాలన్నా, వ్యక్తులు ఇవ్వాలన్నా, ఎవరు ఇవ్వాలనే దాని మీద కొత్త లాజికల్ గా నా ప్రశ్న సార్. సూటి ప్రశ్న, లాజికల్ గా ఎస్టాబ్లిష్ చేస్తారు. సినిమా రంగంలో అక్కడికే వస్తుందంటే నేనేమంటానంటే సార్, నేను ఫైనల్ ఒకటే మాట చెప్తాను సార్. దాసోజు శ్రవణ్ గారు ఎమినెన్సీ, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని సర్టిఫికెట్ల రూపంలో, ఇంకొక రూపంలో, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ల రూపంలో ప్రభుత్వానికి, గవర్నర్ కి ఇచ్చి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని. అది చేయలేకపోయారు కాబట్టి మియర్ పొలిటికల్ అప్లికేషన్ రిజెక్షన్ కి కారణం కాదు. వీళ్ళ యొక్క ఎమినెన్సీని, వీళ్ళ యొక్క గొప్పతనాన్ని విఫలమైనటువంటి మీరు రాజ్భవన్ ని, మనం కాన్స్టిట్యూషన్ ని డిఫైన్ చేస్తున్నాము, అంతవరకు డౌట్ లేదండి. మీరు 170